ఏపీ ఇంటర్ అండ్ తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి చాలామంది మేము పాస్ అయిపోతే చాలు బ్రో, పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించేనండి ఈ వీడియో. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే మాత్రం మీరు ఈ యొక్క 8 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే 8 ఉన్నాయో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత 4 మార్క్స్ వచ్చినట్లయితే సాలిడ్ స్టేట్ నుంచి బ్రాగ్స్ ఈక్వేషను, స్కాట్కీ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్ ఈ 3 చదివితే మ్యాక్సిమంలో ఒకటైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మాత్రం మీరు బ్రాగ్స్ ఈక్వేషన్ అయితే కంప్లీట్ అయితే చేయండి. ఇక సొల్యూషన్స్కి వచ్చినట్లయితే మ్యాక్సిమం, మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, డెఫినేషన్స్, ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. ఒకవేళ అది కనుక మిస్ అయితే ఆర్ఎల్ అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అయినా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ అయితే కంప్లీట్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత సర్ఫేస్ కెమిస్ట్రీకి సంబంధించి డిఫైన్ అబ్జార్ప్షన్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ ఇదే చదివితే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఒకవేళ ఇది కనుక మీరు మిస్ అయితే మనకి 3 క్వశ్చన్స్లోనే ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ అయితే మాత్రం ఈ యొక్క 4 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇక మెటలర్జీకి వచ్చినట్లయితే రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ 2 అయితే చదవండి. ఈ 2 కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ యూనిట్కి అయితే వెళ్ళండి, ఓకే. పీ బ్లాక్స్ ఎలిమెంట్స్ నుంచి కూడా ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఆ యొక్క చాప్టర్కి సంబంధించి రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చదవండి. సో నేను ఏవైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఇవి ఫస్ట్ చదవండి. ఇవి చదివిన తర్వాత మీకు ఇంకా టైం ఉందనుకోండి, ఇంకా రిమైనింగ్ అయితే చదవండి, ఓకేనా. సో మీరు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి అమ్మా. సో లైక్ చేయడం ద్వారా మీలాంటి వాళ్ళకి ఎన్నో మంది విద్యార్థులకి వీడియో రీచ్ అవుతుంది. సో స్పెసిఫిక్గా మీకు సప్లిమెంటరీ గురించి నేను కష్టపడి మరీ వీడియో చేయడం జరుగుతుంది. ఇవి తయారు చేసి నేను సొంతంగా తయారు చేసి మీకు అందిస్తున్నాను, ఓకేనా. సో కాబట్టి మీరు నాకు ఒక లైక్ చేయండి. సో మీకు ఇంకా ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.